ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారు కదూ? ఈరోజు లడ్డూలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా లడ్డూలు చేసుకోవడానికి చపాతీ పిండిలా కలుపుకొని పాలకాల చేసుకుని నూనెలో ద్వారగా ఇలా వేయించుకుని తీసుకోవాలి, పచ్చివాసన లేకుండా. అలా వేయించుకున్న దాన్ని చల్లారిన తర్వాత అలా ముక్కలుగా విరుసుకొని మిక్సీ ఆడుకోవాలి ఫ్రెండ్స్. అలా మిక్సీ ఆడుకున్న దాన్ని మధ్య రేకు ఉంటుంది, 3 రేకులు ఉంటాయి అన్నమాట. అలా అందులో మధ్య రేకు వేసుకుని ఇలా పిండిలా జల్లించుకోవాలి. దీని పాకం కోసం ఇలాగా కళాయిలో కరెక్ట్గా మామిడి సాళ్ళు పిండికి 5 తవ్వలు పంచదార సరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం తీపి తినే వాళ్ళు అయితే కొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చు. మేమైతే కరెక్ట్గా కొంచెం ఎద్దుగా 5 తవ్వలు పంచదార పాకానికి ఇలాగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఇది పంచదార ఉండలు కట్టకుండా ఇలా గరిటితో కలుపుకుంటూ ఉండాలన్నమాట. పంచదార పాకము ఈ లడ్డుండకి ఎలా చూసుకోవాలంటే గిన్నె మీద వేసుకుంటే చొక్క కదలకుండా స్ట్రైట్గా పాకం పారిపోకుండా అలా ఉండిపోవాలన్నమాట. అలా ఉండిపోతే పర్ఫెక్ట్గా పాకానికి రెడీ అయినప్పుడు చేతితో తీసుకుంటే తీగ మనం ఇలాగా 2 ఏళ్ళ మధ్యన తీగ అలా నిలబడితే 1 నిమిషము అది పర్ఫెక్ట్ పాకం వచ్చిందన్నమాట. ఇప్పుడు పాకము వచ్చింది, మనం ఇప్పుడు పిండి వేసేసుకుంటున్నాము. ఇలాగా పిండి వేసుకుని ఉండలు కట్టకుండా పాకంలో బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడైతే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లు ఏమన్నా అయినా సరే మొత్తం బంతి మీదకి ఇలా లడ్డన్నులు చేసేవారండి మా చిన్నప్పుడు. అయితే కోబెలలు కూడా 500, 1000 కోబెలలు చేసేసేవారు. ఇలా మా ఇంట్లో అందరం మేము ఒకరు కూర్చుని ఏ పిండి వంటలైనా ఇలాగే రెడీ చేసుకుంటామండి. ఒకరు హెల్ప్ చేసుకుంటారు. స్వీట్స్ బంతి మీద ఇలా చేసేసేవారు అనమాట. లడ్డుండలు, కోబెల్లలు, నానకట్లు ఇలా ఇంట్లోనే తయారు చేసి బంతి మీద స్వీట్స్ వేసేసేవారండి. అప్పుడైతే జాంగీర్లు కూడా పిండి రుబ్బుకుని జాంగీర్లు కూడా చేసేవారంట. అందరూ కలిసికట్టుగా చేసుకునేవారండి. ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటున్నారు. ఇలాగా ఇంత పలసగా ఉంది కానీ లడ్డుండ ఎలాగవుతుందో అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్. ఇది దగ్గరగా తోడిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు నెయ్యి వేసింది అత్తయ్య. ఆ గ్లాసు నెయ్యి వేసి అది పీల్చేసుకుంటుంది అన్నమాట. ఆ లడ్డుండల పిండి అది పీల్చేసుకుంటుంది. ఇప్పుడు లాలిక్కాయ పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనికి పర్ఫెక్ట్గా గ్లాసున్నర నెయ్యి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. మామిడి సాలు పిండి అండి. కొంచెం మెల్తిగా 5 తవ్వలు పంచదార, గ్లాసున్నర నెయ్యి అయితే పర్ఫెక్ట్గా ఈ లడ్డుండలకు సరిపోతుంది అన్నమాట. ఈ లడ్డుండ పట్టు వచ్చేస్తే లడ్డుండలు చేసినట్టే అనిపించదండి మనకు. అంత ఈజీగా అయిపోతాయి లడ్డుండలు. మనకి అనుకున్న పట్టు వస్తే తీరిగ్గా కూర్చుని కొవ్వుర్లు చెప్పుకుంటూ లడ్డుండలు చేసుకోవచ్చండి ఫ్రెండ్స్. నేను మా 3 అత్తయ్యలు ఈ లడ్డుండలో చుట్టేసామండి. ఇలా అయితే పర్ఫెక్ట్గా సైజు కూడా ఒకే సైజు తీస్తారు, పర్ఫెక్ట్గా చేసేస్తున్నారు. ఇలా సగము పిండి ఇలా వంపుకోవాలి. పళ్ళెంలోకి సగం తీసుకున్నారు, లడ్డుండలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుందని. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని లడ్డుండలు చుట్టుకోవాలన్నమాట. ఇవి ఇలా పొట్టు వస్తే తీరుబడిగా చేసుకోవచ్చండి, ఏమి కంగారు ఉండదు. పర్ఫెక్ట్ పొట్టు వచ్చిందంట ఈ లడ్డుండల పట్టు. ఇలా చేతికి నెయ్యి రాసుకుని మొత్తం లడ్డుండలన్నీ చుట్టుకోవాలి. చాలా టేస్టీగా వచ్చినాయండి ఈ లడ్డుండలు అయితే. మీరు కూడా తయారు చేసుకోండి. చాలా కమ్మగా ఉంటాయండి లడ్డుండలు. చాలా మృదువుగా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి అన్నమాట. అత్తయ్య అయితే ఈ లడ్డుండలు ఎన్ని అయినాయో లెక్క పెట్టేసుకుంటుందండి. మన లడ్డుండలు రెడీ ఫ్రెండ్స్. Like, comment, and subscribe.